అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నరుడి దృష్టి తాకితే నల్లరాయి కూడా నలిగిపోతుంది అంటారు కదా, అనే మాట మనం తరచూ వింటుంటాం కదా. ప్రస్తుత కాలంలో అందరినీ పట్టి పీడిస్తున్న సమస్యలు నరదృష్టి సమస్య ఒకటి. ఇక నిద్ర లేవగానే కానీ ఉదయాన్నే కానీ బయటికి వస్తూ ఉన్నా కానీ ఎదుటి వారిని చూస్తున్నప్పుడు కానీ వాళ్ళు అస్వస్థకు లోనవుతూ ఉంటారు. అప్పట్లోని ఈ విషయాన్ని గమనించిన మన పెద్దలు నిద్ర లేవగానే ఎవరికి వారు ముందుగా తమ అరచేతులను చూసుకోవాలని చెప్తూ ఉన్నారు. చేతి మొదట్లో శ్రీ మహావిష్ణువు, మధ్యలో సరస్వతీదేవి, చివరన లక్ష్మీదేవి ఉంటుందని అంటారు. అరచేతిలో వారిని దర్శించిన తరువాతనే మిగతా వారిని చూడాలని చెప్తూ ఉంటారు. ఈ సమస్య ఈ రోజుది కాదండి, యుగాల నుండి వస్తున్న సమస్య. కృష్ణుడు కూడా ఈ సమస్య చేత బాధింపబడ్డాడు. మన మీద పడే దృష్టిలో మంచి దృష్టి అలాగే చెడు దృష్టి ఉంటాయి కదా. ఏదైనా పని చేస్తున్నప్పుడు మనుషులు ఎప్పుడూ ఎటువంటి చెడు లేకుండా ఎంత బాగా పనిచేశావు అని మంచి దృష్టితో పొగిడేవారు ఉన్నారు. అలాగే ఈర్ష్య అసూయలతో ద్వేషంతో పొగిడేవారు కూడా ఉన్నారు. ఇలాంటి వారి వల్ల మనకు నరదృష్టి తగులుతుంది. నరదృష్టి బారిన పడినప్పుడు మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఎవరికైనా నరదృష్టి తగిలితే వాళ్ళకి తరచూ తలనొప్పి రావడం, వికారంగా ఉండడం, వాంతులవ్వడం, అలాగే ఒంట్లో నలతగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా నరదృష్టి తగిలినట్టే. చిన్నపిల్లలకు ఈ నరదృష్టి ఎక్కువగా తగులుతుంది. దృష్టి దోషం బారిన పడినప్పుడు చిన్నపిల్లల్లో ఎక్కువగా కడుపు నొప్పి రావడం, అకారణంగా బలహీనంగా మారడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే కుటుంబంలో కలహాలు రావడం, సంపాదించిన డబ్బులు నిలబడకపోవడం, అనారోగ్య సమస్యలు తలెత్తడం జరుగుతుంటాయి. నరదృష్టిని శాశ్వతంగా పోగొట్టుకోలేమని దీనికి ఎప్పటికప్పుడు కొన్ని పరిహారాలు చేస్తూ ఉంటారు అని పండితులు చెప్తున్నారన్నమాట. ఈ నరదృష్టిని పోగొట్టుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని వేద పండితులు చెప్తున్నారు. మన ఇంటికి సిరి సంపదలు, సుఖ సంతోషాలు రావాలంటే మన ఇంటికి ఉన్నటువంటి నరఘోష, నరదృష్టి అన్నీ తొలగిపోవాలి. ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. కాబట్టి గుమ్మడికాయ ఇంటికి కట్టుకుంటే కాలభైరవుడు మన ఇంటికి రక్షణగా ఉంటాడని పండితులు చెబుతున్నారు. మన ఇంట్లోకి ఎవరైనా వస్తే వారికి ముందుగా ఆ గుమ్మానికి వేలాడే గుమ్మడికాయ ఖచ్చితంగా కనపడాలి. అలా కనిపిస్తేనే వారి కంటి చూపు గుమ్మడికాయ మీద పడి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. గుమ్మడికాయ కట్టిన తర్వాత ఆ గుమ్మడికాయ త్వరగా పాడైపోతే మీకు తగలవలసిన దోషాలు, దృష్టి అంతా గుమ్మడికాయ తీసుకొని అర్ధరాత్రి సమయంలో మీకు అకస్మాత్తుగా మెలకు వస్తుందట. ఇంట్లో ఎక్కడ చూసినా ఎక్కువ సాలిగూళ్ళు కనిపిస్తాయి. ఇంట్లో సాలిగూళ్ళు ఉంటే వాటిని వెంటనే తీసేయండి. లేకపోతే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలే, కష్టాలు ఉంటాయి. అయితే మన హిందూ ధర్మంలో ఇంట్లో పాలు పొంగిపోతే చాలా మంచిదని శకునంగా భావిస్తారు. కానీ మీ ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోవడం, పాలు మాడిపోవడం లేదా చేతిలో నుండి కింద పడిపోవడం ఇలా జరిగితే మాత్రం ఇది ఖచ్చితంగా చెడు శక్తులు, మన ఇంటి చెడు శక్తులు ఉన్నట్లే. అలాగే రాత్రి సమయంలో కుక్క అరుపులు వినిపిస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. సాయంత్రం సమయంలో ఇంట్లోకి దుష్ట శక్తులు చేరే అవకాశం ఉంది. నరదృష్టి తగిలిందని భావించగానే కొబ్బరికాయను తిప్పివేయడం, నిమ్మకాయ తిప్పివేయడం, గుమ్మడికాయ తిప్పివేయడం, ఉప్పు మరియు ఎండుమిర్చి తిప్పివేయడం వంటి చేయాలి. దిష్టి తగలడం అనేది మనుషులకు మాత్రమే కాకుండా మనం చేసే వృత్తి వ్యాపారాల మీద కూడా, అలాగే మన ఇళ్లపై కూడా దిష్టి ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అందుకే చాలామంది ఎక్కువగా తమ ఇళ్లకు గుమ్మడికాయను కట్టడం, ఇంటి ముందు రాక్షసుడి బొమ్మ పెట్టడం వంటివి చెయ్యాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే రాళ్ళ ఉప్పుని చూడండి. ఇలా రాళ్ళ ఉప్పుని చూడడం వల్ల మీ జీవితంలో అదృష్టం పెరిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. రాళ్ళ ఉప్పును చిన్న కాగితంలో చుట్టి మీ పర్సులో పెట్టుకోండి. ఇలా పెడితే ఆర్థికంగా కలిసి వస్తుందట. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వారంలో ఒక్క రోజైనా సరే స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు వేసి స్నానం చేయండి. ఇలా చేస్తే మీపై ఉన్న దృష్టి దోషం అంతా తొలగిపోతుంది. దృష్టి తీసి పడేసిన నిమ్మకాయలు, కొబ్బరికాయలు తొక్కితే ఏమవుతుంది అనే సందేహం చాలా మందికి వస్తూ ఉంటుంది.
దిష్టి తీసి పడేసిన వస్తువులు తొక్కితే అనారోగ్యం పాలవుతారని, అప్పటి నుంచి అంతా చెడే జరుగుతుందని మనకి పండితులు అంటున్నారు. అందుకే రోడ్డుపై ఎక్కడ కొడితే అక్కడ దిష్టి తీసేసి పడి ఉన్న వాటిని తొక్కకుండా జాగ్రత్త పడండి. ఇంట్లో ఎవరైనా ఎప్పుడైనా ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుని ఉంటున్నారు. అలాగే చాలామంది మంచం మీద కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. అలా మంచం మీద కూర్చుని భోజనం చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది. లక్ష్మీదేవి కూడా ఆగ్రహిస్తుంది. మంచం మీద కూర్చుని భోజనం చేయడం వల్ల కుటుంబ సభ్యులు అప్పులు పెరుగుతాయి. కాబట్టి పొరపాటును కూడా మంచం మీద కూర్చుని భోజనం చెయ్యకూడదు. పసిపిల్లలకైతే ఖచ్చితంగా ప్రతిరోజు దిష్టి తీయాలని పండితులు చెబుతున్నారు. అన్నం తిన్న తర్వాత దిష్టి తీయకూడదు. చిన్నారులకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవరు ఉండకూడదనమాట. అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా దిష్టి తీయకూడదండి. కర్పూరంతో దిష్టి తీస్తే ఇంకా మేలు జరుగుతుందని పండితులు అంటున్నారు. దిష్టి తీయడానికి గుప్పెడు రాళ్ల ఉప్పును ఎడమ చేతులు తీసుకొని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తల్లి దిష్టి అని తుడిచిపెట్టుకోవాలనుకుంటూ మీ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి, కుడి నుండి ఎడమకు 3 సార్లు తిప్పాలి. దిష్టి తీసిన తర్వాత చేతిలో ఉన్న ఉప్పును ఎవరూ తొక్కని చోట పడేయాలి. కొంతమంది కూర్చున్నప్పుడు ఊరికే కాళ్ళు ఊపుతూ ఉంటారు. అలా చేయడం వల్ల మీ ఇంటికి దరిద్రం తెస్తుందని చెబుతున్నారు. ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి ఆ గిన్నెలో ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వాస్తు నిపుణులు వస్తుందని చెప్తున్నారు అనమాట. గిన్నెలో వేసిన ఉప్పును తరచూ మారుస్తూ ఉండాలి. రాత్రి గజ్జెల శబ్దం వింటే ఎవరైనా భయపడుతూ ఉంటారు. అర్ధరాత్రి సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తే అది శుభసూచకం కావచ్చు అని పండితులు చెప్తున్నారు. ఈ సమయంలో మీరు గజ్జెల మోత వింటే లక్ష్మీదేవి ఇంటికి వస్తున్నట్లు మనం అర్థం చేసుకోవాలి. అలాగే ప్రతి మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయని తీసుకొని 2 ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమ వేసి గుమ్మానికి 2 వైపులా పెట్టాలి. ఇలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి దుష్ట దోషాలు అన్నీ కూడా తొలగిపోయి ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు. శనివారం సంధ్యా సమయంలో సముద్రపు నీటితో కానీ గోపంచకంతో కానీ దుకాణాలు ఇళ్ళని శుభ్రం చేయాలి. అలాగే దుకాణాలపై భాగాన పూజా స్థలంలో కానీ గుమ్మడికాయ పైభాగాన్ని కొంత భాగంగా కోసి అందులో పసుపు సున్నం కలిపి నీరు పోసి దిష్టి తీయడం మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.